అయ్యో పద్మనాభం గారు నిద్ర లేచారు ఎన్నాళ్ళు పడుకున్నారో తెలుగుదేశం ప్రభుత్వంలో పడుకున్నారు. ఇప్పుడు లేచారు అయ్యా చేసేది ఇలా గుడ్డలు చింపేసి చేసేసారు. ట్రైన్ తగలిచ్చినానికి ఎంత ఇస్తున్నారు ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పని అయిందండి. అయ్యి బా నీవు నాశనం అయిపోయావు బాబాయ్ గారు, నాశనం చేసేసారు. నువ్వు మాకు రోడ్డు చెప్పాడు బతికితే ముద్రగడ పద్మనాభం బతకలరా బాబు నానా బాబు ఉద్యమాయి నాయుడంటే ఆయనని చెప్పాడు. నిన్ను చూసుకుని ఆదర్శం చూసుకున్నా నా కొడుకు దెబ్బ అయిపోతుంది. నువ్వు కులాన్ని అమ్మి పాడేసావు. ఎప్పుడు చీకట్లో సాప కింద నీరు కింద కులాన్ని అమ్మి పాడేసావు. మహానుభావ ముద్రగడ గారు పద్మనాభం గారు శుభోధ్యాయంగలిగి ధర్మదాతలు ధర్మప్రభువులు మహానుభావులు అమ్ము పాడేసారు కదండి మా కాపు కులాన్ని. ఎంత సీక్రెట్ గా అమ్మారండి. నువ్వు అందరూ గొర్రెలువండి. ఇంద్రమ్మ చెప్పిందండి ఆంధ్రప్రదేశ్ గొర్రెలండి. కానీ ఆంధ్రప్రదేశ్ జనం గొర్రెలు కాదండి, కాపు నాయకులు గొర్రెలండి. మమ్మల్ని అందరూ గుర్తికి రంపాడేశారండి జగన్మోహన్ రెడ్డి గారు మహానుభావులు. తెలుగుదేశం ప్రభుత్వంలో గంతం ఇలా కొడించేసావు. అప్పుడు బొట్టలు చింపేసుకున్నాం. బొబ్బర్లు వచ్చేసినాయి కోళ్ళండి. అది ఊరు వస్తే బొబ్బర్లు వచ్చేసినాయి. జై ముద్రగడ పద్మనాభం గారని చచ్చిపోయావు మేము. ఇంకా చచ్చిపోయి తగలేసి పడేసావు. ఇంత బాధకి పవన్ కళ్యాణ్ గారు అమ్మని తిట్టినప్పుడు మీరు పడుకున్నారు, మంచి కుమ్మకూరల్లో పడుకున్నారు. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డిని ఇలాగంటే తాచిపోవడాలు వేసిపోయారండి బాబాయ్ గారు ధర్మప్రభువులు మహానుభావులు. అయ్యి బాబోయ్ మీరు బాగుంటారండి బాబు. ఎక్కడ ఉంటారో ఎంత అందంగా ఎలా పుట్టారండి మీరు మహానుభావులు. అబ్బా ఇంత ధర్మగతులకు గుంపు పుట్టుకుని అమ్మేశారా బాబు. ఏ పార్టీలోనూ తప్పులేదు. వాళ్ళకే కాపు నాయకులు చంద్రశేఖర్ రెడ్డి కింద ఉన్నా ఎవరి కింద ఉన్నా తప్పులేదు. మీ పార్టీకి మీరు వేసుకోండి. కానీ పవన్ కళ్యాణ్ గారిని తిరిగితే రెడ్డిలు అందరూ వచ్చి తిట్టమన్నారు కదండి. తిట్టకండి. ఎందుకు మన పొరుగు పోద్ది. మనకు కోసుకుంటే ఏమొచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదండి అందరినీ కలుపుకుని పోమన్నాడు. అది పోవండి. వాళ్ళు ఎవరో తిట్టమన్నారని తిట్టేసి ఎక్కడికి వచ్చేసి గుడ్డలు చింపేసుకోకండి. బాబాయ్ గారు ధర్మప్రభువులు శుభోధ్యాయం కలిగి జై హింద్.